నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అనుభవాన్ని మనం ధ్యానించుకుందాము. ఒక చిన్న విషయం నేను మీకు తెలియపరచాలి. ఈ ధ్యానాలన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను. ప్రతిదినం ఈ చెప్పబడే ఈ వాక్యాలని ఆ దినమంతా మీరు ధ్యానించండి, తలపోసుకోండి. ఆ వాక్య ధ్యానంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని మీరు పొందుకోండి. ఏదో కాసేపు విని విడిచిపెట్టడం కాదు, లేకపోతే విని బాగుంది అని మార్కులు వేయడం కాదు. ఆ వాక్యాన్ని కాస్త మీరు మరలా చదువుకోవడం, కాసేపు ధ్యానించుకోవడం, ఇలా వాక్య ధ్యానాన్ని మీరు చేసినప్పుడు మీరు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఫలిస్తారు అనేది వాక్యం చెప్తున్న సత్యం. కనుక ఈ వాక్య ధ్యానాలు మీ ఆధ్యాత్మికమైన జీవితానికి బలాన్ని చేకూర్చాలని విశ్వసిస్తున్నాను, ఆశిస్తున్నాను కూడాను. ఈ పూట లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉన్న ఒక చక్కటి అనుభవాన్ని నేను మీ ముందు పెడతాను. ప్రాముఖ్యంగా ఈ లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక శతాధిపతిని గురించి మనం చదువుతాము. ఇక్కడ కొన్ని సాక్ష్యాలు మనం గమనించవచ్చు. ఈ 7వ అధ్యాయాన్ని చదువుకుంటూ వస్తున్నప్పుడు అందులో మనకు ప్రాముఖ్యంగా మొదటగా ఒక శతాధిపతిని గూర్చి యూదా పెద్దలు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం గమనించవచ్చు. 7వ అధ్యాయము 4వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. శతాధిపతిని గూర్చి యూదా పెద్దలు చెప్తున్న సాక్ష్యం. ప్రియులారా, మనల గురించి కొంతమంది సాక్ష్యం చెప్తుంటారు.
మనకు ఆప్తులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు, బంధుమిత్రాదులైన వాళ్ళు, లేక మనల్ని ప్రేమించడి వారు మనల్ని గురించి మంచి సాక్ష్యం చెప్తారు. అదే సాక్ష్యాన్ని మరి కొంతమంది ముందు మనం వినలేము, మరి కొంతమంది దగ్గర మనం వినలేము. ఎందుకంటే మనకు ఆప్తులైన వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు కనుక మంచిగానే చెప్తారు. కానీ మనం ఎదుట ఉన్న వ్యక్తులను సంతోషపరిచి సాక్ష్యం పొందడం మాత్రమే కాకుండా మన విరోధులు సహితం మనల్ని గురించి మంచి సాక్ష్యం చెప్పగలిగిన సత్ప్రవర్తనని మనం కలిగి ఉండడమే శ్రేష్టమైనదండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఏమండి, పగవారు మంచి సాక్ష్యం ఎలా చెప్తారండి అని మీరు అంటారేమో. మరి ఇక్కడ శతాధిపతిని గూర్చి యూదా పెద్దలు చెప్పట్లేదా? శతాధిపతి ఏం యూదుడు కాదు కదా, శతాధిపతి క్రైస్తవుడు కాదు కదా. అయినప్పటికీ కూడా అతనిని గూర్చి యూదా పెద్దలు ఎందుకు మంచి సాక్ష్యం చెప్పగలిగారు? అతనిలో ఉన్న సత్ప్రవర్తన. ఈ శతాధిపతిలో వీళ్ళు మావాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, లేకపోతే వీళ్ళు మా మతస్థులు, వీళ్ళు వేరే మతస్థులు అనే భావన లేదండి. వీరికి ఒక సమాజ మందిరాన్ని ఆయన కట్టించి పెట్టాడంట. అందుచేత ఈ యూదా పెద్దలు చెప్తున్న మాట ఏంటంటే, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడయ్యా. అతనికి ఇలాంటి భేదాభిప్రాయం లేదు, మంచి ప్రేమ స్వభావం కలిగిన వ్యక్తి. ఏమండి, ఒక శతాధిపతిని గూర్చి యూదులు అలాంటి మంచి సాక్ష్యం చెప్తున్నప్పుడు, ఒక క్రైస్తవుని గూర్చి లేక ప్రభువుని ఎరిగే మనలను గూర్చి లోకస్తులు మంచి సాక్ష్యం చెప్పలేకపోవడం ఏంటి? అంటే మనలో ఈ భేదాభిప్రాయం ఉండకూడదు. వీళ్ళు క్రైస్తవులు కాదు, వీళ్ళు క్రైస్తవులు, మనం క్రైస్తవుల్ని ప్రేమించాలి, క్రైస్తవులు కాని వారిని మనం ప్రేమించకూడదు. వీళ్ళు మా సంఘస్థులు, మా సంఘం కాని వారిని మేము ప్రేమించకూడదు. ఇలాంటి భేదాభిప్రాయం ఎవరిలోనైతే ఉంటుందో వారు ఈ సాక్ష్యానికి దూరస్తులు అనేది మనం గమనించాలి. మరి ఎందుకో మనలో ఈ అల్పమైన బుద్ధి క్రియ చేస్తుంటుందండి. ఈ అల్పమైన స్వభావం మనలో పొరచుపుతుంటుంది. కొందరినే ప్రేమించగలుగుతాము, మన వాళ్ళనే మన దగ్గర చేర్చుకోగలుగుతాము, మనం ప్రేమించే వారినే మనము అవకాశాలు ఇవ్వగలుగుతాము వారికి. ఎదుటి వారిని, లేకపోతే దూరస్తులైన వారిని, లేకపోతే లోకంలో ఉన్న ప్రజలను మనం హక్కును చేర్చుకోలేని కుంటితనం, గుడ్డితనం మనలో పొడచూపుతూ ఉండడం శోచనీయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతి ఈ భేదాభిప్రాయం లేని ఒక ప్రేమ కలిగిన వ్యక్తి, మంచి విశాలమైన హృదయం కలిగిన వ్యక్తి అండి. మనం ఉంటున్నాం ఆ రీతిగా. మనం ఎప్పుడైతే అంతటి విశాలమైన హృదయం కలిగి ఆ మంచి సాక్ష్యాన్ని పొంది ఉండగలుగుతామో అది దేవునికి హితమగును, దేవుని దీవెన మన మీదకి దిగివచ్చును అనే మాట మనం మర్చిపోకూడదండి. కనుక మనం ఎవరిని తోలనాడకూడదు, ఎవరిని ఉల్లంఘించకూడదు, ఎవరిని మనం చిన్నచూపు చూడకూడదు. మనం ఒక విశాలమైన దాతృత్వపు హృదయం కలిగిన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఈ శతాధిపతి యొక్క వ్యక్తిగత జీవితం మనకు దర్పణం పడుతుంది. ఇంకొక రెండవ విషయాన్ని కూడా నేను మీతో చెప్పాలనుకుంటే, ఇది శతాధిపతి యొక్క సాక్ష్యం. ఇందులో మనం 6వ వాక్యం చివరి భాగాన చదివితే, ప్రభువా సమపుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఇక్కడ శతాధిపతి పంపిస్తున్నాడు ప్రభువుకి, అయ్యా నీవు శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంట వచ్చుటకు, నా ఇంట ఉండుటకు నేను యోగ్యుడును కాను. ప్రియులారా చూడండి, అతడు సమాజ మందిరాన్ని కట్టించిన వాడు, యోధా ప్రజలను ప్రేమించిన వాడు, అంత దాతృత్వపు హృదయం కలిగిన వ్యక్తి అయి ఉన్నప్పటికీ కూడా ఆయన హెచ్చించుకోవట్లేదు. నేను మీ వాళ్ళకి ఎంత చేశానండి, నేను మీ వాళ్ళకి ఎలాంటి కార్యాలు చేశానండి, మీకు సమాజ మందిరాన్ని కూడా కట్టించానండి, నేను దాన ధర్మాలు, పుణ్యక్షేత్రాలు ఇలాంటివి బాగా చేస్తుంటానండి. ఇలాంటివేమి మెప్పులకి వెళ్ళట్లేదు, పొగడతలకు వెళ్ళట్లేదండి. చూడండి, అతని యొక్క గొప్ప సాక్ష్యం ఏంటంటే, ప్రభువును గూర్చి నీవు సమపుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోవటం లేదు. అయితే మాట మాత్రం సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. పిల్లల చూడండి,
నీ మాట మాత్రం సెలవివ్వయ్యా, నా దాసుడు బాగైపోతాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మాటను గూర్చి, యేసుక్రీస్తు యొక్క పవిత్రతను గూర్చి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. నీవు పరిశుద్ధుడవు, నీవు నీతి కలిగిన దేవుడవు, నీవు ఆరాధ్యుడవు, మహామహిమ కలిగిన దేవుడవయ్యా. నీవు నా ఇంట రావడానికి నా ఇల్లు ఏ పాటిది, నేనెంతటి వాడని, నీ మాట చాలు. ప్రియులారా, ఒక్క మాట నేను మీతో చెప్పాలి. ప్రభు యొక్క మాటను గూర్చి, ప్రభు యొక్క పరాక్రమంను గూర్చి, ఆయన యొక్క మహత్యమును గూర్చిన సాక్ష్యం మన నోట ఈరోజు వెలువడుతుందండి. నేను అనకూడదు, కానీ కొంతమందికి నోరు తెరిస్తే అపజయాలను గురించిన మాటలు, అనర్థాలు గురించిన మాటలు అండి. మాకు అంత లేదు, మాకెంత లేదు, మాకు అలా జరుగుతుంది, మాకు ఎలా జరుగుతుంది, వీళ్ళకి ఎలా జరిగింది, మాకు అలా జరిగింది, ఇలాగ పోల్చుకొని సణుక్కుంటూ గొడుక్కుంటూ బ్రతకడమే కానీ దేవుడు నాకు మేలు చేశాడన్న సాక్ష్యం కానీ, లేదా ఆయన ప్రభావమును, ఆయన మహిమను కూర్చున్నటువంటి వివరణ కానీ ఈరోజు మన నోట రావట్లేదండి. ఒక శతాధిపతి, అతడు ప్రభువుని ఎరుగని వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన మహిమను గూర్చి చెప్తున్నాడు, ఆయన ప్రభావంను గురించి చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధతను గురించి చెప్తున్నాడు, ఆయన మాటలో ఉన్న శక్తిని గురించి వివరిస్తున్నాడండి. నీ మాట జీవము కలిగింది కదా, నీ మాట పరాక్రమము కలిగింది కదా, ఆ మాట చాలయ్యా, ఆ మాట చాలయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ప్రభును గూర్చి అనేకుల ఎదుట ఆయన శక్తిని గూర్చి వివరించిన ఆనవాళ్ళు మనకు తెలుసా? మనంత సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్. మనం ప్రభుని గురించి మాట్లాడితే మనం ప్రభుని నమ్ముకున్న వాళ్ళని అందరు తెలుసుకుంటారేమో అని ఏ విధం చేతనైనా దానిని మనం కప్పుపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు బైబిల్ గురించి నేను మాట్లాడితే ఇంతమందిలో వీళ్ళంతా నేను క్రిస్టియన్ అని అనుకుంటారేమో అని దాగి ఉండడానికి ప్రయాసపడతాం. ప్రభువుని గురించి, ఆయన మహత్యమును గురించి, ఆయన పరాక్రమమును గురించి మాట్లాడితే నన్ను మరోలా భావిస్తారేమో అని మనం సంకోచిస్తుంటాము, సందేహిస్తుంటాము. నా ప్రియమైన వారులారా, ప్రభువుని గూర్చి సాక్ష్యం చెప్పడం, ఆయన మాటను గూర్చి వివరించడం మనం అలవాటు చేసుకోవాలి. 10 మందిలో ఉన్న 1,00,000 మందిలో మనము పెదవి విప్పితే, నోరు విప్పితే మన ప్రభువుని గురించి చెప్పగలగాలి. రాజకీయాలను గురించి, లోకపు విషయాలను గురించి, మరీ ముఖ్యముగా ఈరోజున సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. అనవసరమైన విషయాల గురించి తర్కించుకోవడం, అనవసరమైన విషయాల గురించి రెట్టించుకోవడం, దూషించుకోవడం, ఇవి మనకు తగవు. మనం పెదవి విప్పితే మన నోట ఆయన కీర్తి ఉండాలి, ఆయన ప్రశంస ఉండాలి, ఆయన ప్రస్తుతి ఉండాలి. మన నోట ఎప్పుడు ఆయనను గూర్చిన వార్త నిలిచి ఉండాలి. అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చి పెడుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఇకపోతే 3వ సాక్ష్యం ఈ 7వ అధ్యాయంలో మనం గమనించవలసింది ప్రభువు ఇచ్చే సాక్ష్యం. ఈ ప్రభు ఇచ్చే సాక్ష్యం ఎలా ఉందో చూడండి. ఈ 7వ అధ్యాయము 9వ వాక్యంలో చివరి భాగాల నుంచి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీయులలో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఈ శతాధిపతుని గురించి ప్రభు చెప్తున్న ఒక గొప్ప సాక్ష్యం. ఇశ్రాయేలీయులలో కూడా, ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలలో కూడా ఇంత గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను చూడలేకపోయానే అనే విషయం ఆయన చెప్తున్నప్పుడు నిజంగా మనకు మనసు చివక్కమంటుంది. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ప్రభుని ఎరిగిన వాళ్ళం, ఎంతకాలం నుంచో ప్రభు సన్నిధిలో ఉన్నవాళ్ళం, ఎంతకాలం నుంచో మనం ఆయనను ఆరాధిస్తున్న ప్రజలు. కానీ ప్రభు దగ్గర ఈ సాక్ష్యం మనం పొందుకోగలమా? నీలో ఉన్న విశ్వాసం గొప్పది, నువ్వు చూపించే ప్రేమ గొప్పది, నీవు నడిపించబడే పరిశుద్ధత గొప్పది అని మనల్ని ఆయన ప్రశంసించగలిగిన ఆ ఉన్నత స్థితి ఈ రోజున మనం కలిగి ఉంటున్నామా? లేదు. మీరు ఆలోచించుకోండి. ఒక శతాధిపతిని గూర్చి, ప్రభుని ఎరుగని వ్యక్తిని గూర్చి ప్రభు సాక్ష్యం చెబుతున్నాడు. ఇతను గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి. నా ప్రియమైన వారులారా, దేవుడు ఒక వ్యక్తిని ప్రశంసిస్తే అంతకు మించిన ఘనత ఇంకొకటి ఉంటుందా? ఒక వ్యక్తిని ఆయన ప్రశంసించి అతన్ని గురించి ఆయన సంతోషిస్తే అంతకు మించినటువంటి ఆనందం ఇంకొకటి ఉంటుందా? లేదు కదా. మరి ఈ రోజున ప్రభు దగ్గర మనం అలాంటి సాక్ష్యాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలి? మనం అన్ని విషయాలలో ఆయనకి ప్రీతికరమైన వాటిని పరీక్షించి తెలుసుకొని
ఆ రీతిగా మనం అడుగులు వేయాలి. ఆయన మనస్సును సంతోషింపచేయాలి. ఆయన హృదయాన్ని ప్రీతిపరచాలి. ఆయన ఎదుట యథార్థంగా మనం బ్రతకాలి. ఆయన సముఖంలో మనం నీతిమంతులమై కొనసాగాలి. ఇశ్రాయేలీయుల చరిత్రలో మనం ఒక మాట చదువుతాము. 12 గోత్రాల ప్రజలు కనానుని వేగు చూచి వచ్చి ఇశ్రాయేలీయుల మధ్య ఒక వార్తని వెల్లడి చేశారు. మనము వెళ్ళలేము, ఆ దేశం గొప్పదే, కానీ వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ ఎదుట మనం మిడతల్లాగా ఉన్నాం అన్నప్పుడు యెహోషువ కాలేబులు బట్టలు చించుకొని ప్రలాపిస్తూ ప్రజలతో ఒక మాట చెప్పారు, మీరు కంగారు పడకండి. వాళ్ళు ఉన్నత దేహులే కావచ్చు, వాళ్ళు చదవరులే కావచ్చు, బలవంతులే కావచ్చు, అయితే ఒకటి, యెహోవా మనయందు ఆనందించిన ఎడల నిశ్చయముగా మనల్ని ఆ దేశంలోనికి తీసుకుని వెళ్తాడు. అంటే యెహోషువ కాలేబుల యొక్క తత్వం, మనస్తత్వం ఎలాంటిదనంటే యెహోవా మనయందు ఆనందించాలి. మనము యెహోవా యందు ఆనందించడం కాదు, మనం ఆయన యందు సంతోషించడం కాదు, ఆయన మనలను బట్టి సంతోషించాలి. ఇదిగో ఈ శతాధిపతిని గురించి కూడా ప్రభు సంతోషిస్తున్నాడు. ఈరోజు మనల్ని గురించి ప్రభు సంతోషించాలి. మనల్ని, మన కుటుంబాన్ని, మన వ్యవస్థను గురించి ఆయన సంతోషించాలి. ఆ రీతిగా మనం అడుగులు వేయాలి. అది మనకు దీవెనకరం. ఆనాడు శతాధిపతి కోరుకున్నట్లుగానే ప్రభు చేశాడు. ఆ కుటుంబాన్ని సాక్ష్యం నిలబెట్టాడు. శతాధిపతిని దీవించినట్లు వాక్యం చెప్తుంది. అలాంటి దీవెన మనకు కూడా కలుగుతుంది, మన కుటుంబానికి కలుగుతుంది, మన ప్రార్థన సఫలమవుతుంది. ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టిన ఆ మొర అంగీకరించబడుతుంది, దీవెన కలుగుతుంది. అలాంటి తీర్మానం మనం కూడా చేసుకుందాము. తలలు వంచండి, ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. నైనా ఈవేళ శతాధిపతిలో ఉన్నటువంటి అనుభవాలు మేము ఒక్కొక్కటిగా చదువుకుంటూ వచ్చాము. 3 సాక్ష్యాలు మేము లేఖనాల్లో గమనిస్తూ వచ్చాము. నాయనా, శతాధిపతిని గూర్చి యూదా పెద్దలు చెప్పిన సాక్ష్యమే కానీ, ప్రభువును గూర్చి శతాధిపతి చెప్పిన సాక్ష్యమే కానీ, శతాధిపతిని గూర్చి మీరు చెప్పిన సాక్ష్యమే కానీ మేము గమనిస్తూ వచ్చాము. ఈ అనుభవాలలో మేము అడుగులు వేయడానికి సహాయం చేయండి. ఈ అనుభవాలలో ప్రభు మేము దీవించబడడానికి సహాయం చేయండి. ఇలాంటి వివేకమైన హృదయాన్ని మీరు మాకు ప్రసాదించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.